ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మిగతా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ అనే నినాదాన్ని మొదలుపెట్టారు. జస్ట్ కొన్ని గంటల్లోనే ప్లే స్టోర్లో లెన్స్కార్ట్ యాప్ రేటింగ్స్ కూడా డౌన్ అయ్యాయి. వేల మంది యూజర్స్ లెన్స్కార్ట్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఆ స్క్రీన్ షాట్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా లెన్స్కార్ట్ గ్లాసెస్ని కొనుక్కున్న వాళ్ళు ఆ గ్లాసెస్ని పగలగొట్టి లెన్స్కార్ట్ షాప్ ఎదురుగా ఉన్న డస్ట్బిన్లో వేస్తున్నారు. కొంతమంది అయితే లెన్స్కార్ట్ షాప్స్లోకి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి బొట్లు కూడా పెడుతున్నారు. ఇలా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా లెన్స్కార్ట్ వివాదం పెద్దదవడంతో మొదట లెన్స్కార్ట్ పిఆర్ టీం ఇది ఫేక్ డాక్యుమెంట్ అని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ అందులో ఉన్న లెన్స్కార్ట్ లోగో ఇవన్నీ చూసిన తర్వాత అది లెన్స్కార్ట్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకా ఈ వివాదం పెరిగి పెద్దదవడంతో లెన్స్కార్ట్ సీఈఓ పీయూష్ బన్స్వాల్ రియాక్ట్ అయ్యాడు. ఆ డాక్యుమెంట్ లెన్స్కార్ట్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్, కానీ అది పాత డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లో ఉన్న తప్పుల్ని సెర్చ్ చేసి కొత్త డాక్యుమెంట్స్ని కూడా రిలీజ్ చేశామని చెప్పారు. కొత్త డాక్యుమెంట్ని ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేశారనుకున్నారు. కాదు, ఆ డాక్యుమెంట్ని సెర్చ్ చేసి కొత్త డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది ఫిబ్రవరి 2026లో, అంటే 2 నెలల ముందు. కానీ ఒకటి మాత్రం అర్థం కాని విషయం ఏంటంటే, షాప్స్కి వచ్చి గ్లాసెస్ని కొనే వాళ్ళు ఏం చూస్తారు? గ్లాసెస్ బాగున్నాయా, మన ప్రైస్ రేంజ్లో వస్తున్నాయా, ఇవి మాత్రమే ఒక కస్టమర్స్ చూసి కొనుక్కుంటాడు. అంతేకాని అమ్మే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు, చేతికి దారాలు కట్టుకున్నారా, బొట్టు పెట్టుకున్నారా, టాటూస్ ఏమైనా ఉన్నాయా, ఇవి చూసి అయితే అసలు కొనరు. ఈ డాక్యుమెంట్ని ఎవరు రెడీ చేశారనే పేరు మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు. ఈ డాక్యుమెంట్ని పీయూష్ బన్స్వాల్ అసలు చదివాడా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రతి కంపెనీకి వాళ్ళకి సంబంధించిన సెపరేట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం ఏ కంపెనీకి ఉండవు. ఇలాగ రూల్స్ పెట్టడం వల్లే కొత్తగా కొన్ని వివాదాలు కూడా పుట్టుకొస్తాయి. లెన్స్కార్ట్ వివాదం డీటెయిల్డ్గా వీడియో చేశాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది. చూసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.